దావీదు పరిపాలిస్తున్నటువంటి ఆ దినాలలో ప్రతి యూదుడికి ప్రభువారు ఒక నియామక దినాన్ని ఏర్పాటు చేశాడు. యెరూషలేమునకు సంవత్సరానికి 3 దినాలు మాత్రమే నువ్వు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అన్నది యూదులకు నిబంధన. అలాంటి సమయంలో దావీదు పరిపాలిస్తున్న దినాల్లో ఇప్పుడు జనులందరూ కలిసి రాజైన దావీదు దగ్గరికి వెళ్ళి, రాజా రాజా యెహోవా మందిరమునకు మనం వెళ్లుదాము రండి అని చెప్పి రాజును పిలుస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనిస్తూ ఉన్నారా? సంవత్సరానికి 3 సార్లే వెళ్ళాలి. సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాలి. ఆ 3 సార్లు కూడా ఈ ప్రజలు ఏమాత్రము దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు దావీదు దగ్గరకు వెళ్తూ, అయ్యా దేవుని మందిరానికి వెళ్దాం రండి అని పిలుస్తున్నారు. అప్పుడు దావీదు గారు సంతోషించారు. ఎందుకు దావీదు గారు సంతోషపడ్డాడు అంటే, ఒకటి ఇక్కడ ప్రజలందరూ కలిసి ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి అన్నది, దేవుని మందిరానికి వెళ్ళాలి అన్న మనస్సు కలిగి ఉన్నారని దావీదు గారు సంతోషించారు. ఇకపోతే ఆ ప్రజలందరితో కూడా కలిసి నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి, అలాగే దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడని దావీదు గారు సంతోషపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.